సంశయములు నన్ను ఆవరించినప్పుడు, నిరుత్సాహము, నిరాశ వచ్చినప్పుడు నేను భగవద్గీతను తెరిచి చూస్తాను. అందులో ఏదో ఒక శ్లోకం నన్ను ఊరడిస్తుంది. తత్ఫలితంగా మహా విపత్కర పరిస్థితుల్లో కూడా నా ముఖముపై చిరునవ్వు తాండవిస్తుంది. నా జీవితంలో అనేక ఘోర సంఘటనలను నేను అనుభవించవలసి వచ్చినప్పుడు అవి ఏవీ నా మనసుని లవలేశమైన అశాంతిని కూడా కలిగించలేకపోయాను. అది గీతా ప్రబోధం యొక్క గొప్పతనమే. నా చుట్టూ ప్రపంచంలో చరాచర జీవుల చావు పుట్టుకలు జరుగుతూనే ఉన్నా వాటికి మూలాధారమైన చైతన్య శక్తిలో ఎట్టి మార్పు ఉండదు. అదే దేవుడు. మృత్యు మధ్యమందు అమరత్వం, అంధకారంలో అంతర్జ్యోతి, అనంత దుఃఖ సమయములో ఆనందనుభవమే దేవుడు అంటారు మహాత్మాగాంధీ. భగవంతుని యందు నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా జీవితంలో అనేక కష్ట సమయములందు దేవుడు నన్ను రక్షించాడు. భోజనం, పడుకోవడం, కూర్చోవడం, నీరు తాగడం మొదలగు పనులు మనకు ఎలా అవసరమో పూజ, ధ్యానం, ప్రార్థన కూడా అంతే అవసరం. ఇది అంధవిశ్వాసం కాదు, సంపూర్ణమైన సత్యం. ఇది నా సొంత అనుభవం అన్నారు మహాత్మా గాంధీ.